ప్రైజ్ లార్డ్. ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రవక్త అయిన ఏలియా చాలా భయానికి గురి అయ్యాడు. మరణ భయం వెంబడించింది. యెజబెలు అని ఒక రాణి ఆయన ఎక్కడ ఉన్నా తరిమి పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చింది. దానికి భయపడి ఏలియా ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేశాడు. ఇక నేను జీవించినది చాలు, నేను బతకాలి అనుకోవట్లా, నన్ను తీసుకో అని ప్రాణం మీద విసుగు అనిపించింది. జీవితంలో నిరాశ నిస్పృహ ఎదురైనప్పుడు, నిందలు అవమానాలు ఎదురైనప్పుడు మీకు బతకాలి అని అనిపించదు. ఆ సమయంలో ఏలియా ప్రార్థన చేశాడు, కానీ ఆత్మహత్య చేసుకోలా. ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ పని చేయలా. ప్రాణం పోసిన నీవే నా ప్రాణం తీయాలి అని అనుకున్నాడు. అలా ప్రార్థన చేసి అలిసిపోయి నిద్రపోయాడు. దూత వచ్చి అతని తట్టి లేపింది. అతనికి ఇష్టమైన ఆహారము పెట్టి, తిను, నీ శక్తికి మించిన ప్రయాణం దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్పింది. ఆ ఆహారం తిన్నాక ఏలియా చాలా దూరం నడిచాడు. దయచేసి నీ పరిస్థితులు బాగోలేకపోయినా, నీ స్థితిగతులు బాగోలేకపోయినా ఆత్మహత్య అనే ఆలోచన రానివ్వకండి. నీ శక్తికి మించిన అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో జరుగుతున్నవన్నీ చూస్తున్నారు. నిరీక్షణ కలుగుండు.